తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రమైనా మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ జూన్ మాసంలో 3వ పరిశుద్ధ దినం కొరకై మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానం కొరకై నీ స్తోత్రం చెల్లించున్నాం. యేసయ్య, గడిచిన కాలమంతా కూడా మా ఒక్కొక్కరి జీవితాల్లో, వ్యక్తిగతంగా, మా కుటుంబాల్లో, సంఘ పరిచర్యలో నీవు చేసిన ప్రతి మేలు కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క విద్యా సంవత్సరంలో మా పిల్లలు తిరిగి నూతన తరగతులకు వెళుచుండగా నీ కృపలో బిడ్డను ప్రతిష్ఠించి నీ మహిమ కొరకు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన అంశం కొరకై నీకు వందనాలు యేసయ్య. మరి ఆరాధన చేయడానికి మేము ఏ విధంగా సిద్ధపడాలో, నీ యొక్క ఉద్దేశాన్ని, నీ సన్నిధిని మేము ఏ విధంగా గ్రహించాలో మాకు తెలియచేసి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించి ప్రతి సేవకుడిని నీ పరిశుద్ధాత్మతో నింపి సంపూర్ణంగా సిద్ధపరచండి. ప్రతి సహోదరులు, విశ్వాసులు తమను తాము సిద్ధపరచుకుంటూ కృప చూపించమని, నీ ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని సంపూర్ణంగా మా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి పెంతెకోస్తు తర్వాత 4వ ఆదివారంలోకి వచ్చేసాం. ఈ 4వ ఆదివారం యొక్క అంశం మనం చూసినట్టయితే, మరి ఆరాధన అంశం ఏంటంటే వర్షిప్ సండే. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశం కొరకు అక్కడ చక్కగా ఉందంటే, ఇన్ గాడ్స్ ప్రజెన్స్ ఫర్ గాడ్స్ పర్పస్. ఇన్ గాడ్స్ ప్రజెన్స్ ఫర్ గాడ్స్ పర్పస్. దేవుని యొక్క ఉద్దేశం కొరకు ఆరాధన, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన. దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆరాధించాలి. దీని కొరకు మనకి ఇవ్వబడ్డ బైబిల్ పాఠములు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. కీర్తనలు 100 సామ్ నెంబర్ 100. ఆ తర్వాత 2వ బైబిల్ పాఠము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42 నుంచి 47 వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42 నుంచి 47 వరకు. సువార్త పాఠము మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 34వ వచనం వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 34 వరకు. ఈ వాక్యాలను అనుసరించి మరి 3 విషయాలు నేను మీకు స్పష్టంగా పంచుకుంటాను. తర్వాత మరి 7 పాయింట్స్ మనం రాసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఈ వారం ఏం అంశం అంటే వర్షిప్ సండే, ఆరాధించే వారం, ఆదివారం, ఆరాధన అంశం. ఆరాధన, వర్షిప్ సండే. మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నామంటే అన్ని సిఎస్ఐ చర్చెస్లో కూడా మరి 4 ఆదివారాల్లో 3 ఆదివారాలు కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నాం, పరిశుద్ధ సమభక్త ఆరాధన చేస్తున్నాం. లాస్ట్ సండే వచ్చేసి ప్రైజ్ అండ్ వర్షిప్ సండే అని ఒకటి ఆరాధిస్తున్నాం. కొన్ని సంఘాలు జరుగుతున్నాయి, కొన్ని సంఘాలు జరగట్లేదు. ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ సండే రోజు ఏం చేస్తున్నా అంటే మంచిగా స్తుతి గీతాలు ఎక్కువ పాడి ఆ తర్వాత వాక్యానికి ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఆ దినం ఏం చేస్తున్నారంటే 2వ ఆరాధన క్రమాన్ని మరి ఆరాధనగా చేస్తున్నాం. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం. అయితే మనం దేవుని వాక్యంలో ప్రవేశించినట్లయితే దేవుని వాక్యంలో మనకు 2 భాగాలు కనబడతాయి, 2 పదాలు కనబడతాయి. ఒకటేమో పూజించుట, రెండవదేమో ఆరాధించుట. మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించారా? పూజించుట, ఆరాధించుట అనేటువంటి పదాలు 2 మనకు కనబడతాయి. పూజించుట అనేటువంటి పదము మనం ఎక్కడ వింటామంటే, ఫస్ట్ మనం ఆ పూజించడం అనే మాట ఎక్కడ వింటామంటే నిర్గమకాండము మరి 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక్కసారి నేను చదువుతాను మీ కొరకు. అక్కడ మనం చూసినట్టయితే 10 ఆజ్ఞల్లో మనం చూసినట్టయితే చూడండి ఒకసారి. 10 ఆజ్ఞలు చూడండి. 10 ఆజ్ఞలు మనం ఒకసారి చదివినట్టయితే చూడండి. ఆకాశం 4వ వచనం
చూడండి, మొట్టమొదటి ఏమంటే 3వ వచనం మనం చూస్తే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞలో మనం చూసినట్టయితే 4వ వచనం, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఇది మరి పాత నిబంధనలో పూజించుట అనే మాట వాడబడ్డది. ఓకేనా. రెండవది, ఈ పూజించుట అనేటువంటి మాట ఎక్కడ కనబడుతుందంటే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, వారు 10వ వచనం, ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళంను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అక్కడ ఆయనను పూజించి అని ఉంది. ఆయనను పూజించి అంటే అర్థమైందంటే మరియమ్మను కాదు అని అర్థం. ఆయనను పూజించి అంటే మరియమ్మను కాదు అని అర్థం. తర్వాత మనం చూసినట్టయితే పూజించుట అనేటువంటి మాట అర్థం ఏంటి, ఆరాధించుట అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని నేను సేవకు వచ్చినటువంటి మొదటి దినాల్లో నేను డోర్నకల్ కెథీడ్రల్లో అసిస్టెంట్ ప్రెసిబిటర్గా చేశాను. డీకన్గా కూడా అక్కడే అపాయింట్మెంట్ అయ్యాను. ఆ సమయంలో మనందరికీ సుపరిచితమైనటువంటి గొప్ప దైవజనుడు ఎవరంటే మరి నడిపించు నానవ అనే పాట రాసినటువంటి రండి సువార్త సునాదంతో రాసిన పాట, మరి హే ప్రభు యేసు హే ప్రభు యేసు అనే పాట రాశారు, నడిపించు నానవ. ఆ తర్వాత మార్గము చూపుము ఇంటికి, ఆ తర్వాత అందాల తార అరుదించినాక. ఈ పాటలన్నీ మనం వినగానే మనకెవరు గుర్తొస్తారంటే రెవరెండ్ డాక్టర్ ఏబి మాసిలామణి గారు. గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రసంగ చక్రవర్తి ఆయన. ఆ దైవజనుడు దగ్గర ఒక 3 దినాలు ఉండడం జరిగింది. ఆయనను, ఆ దైవజనుడిని డిఎన్ శామ్యుల్ తండ్రి గారు డోర్నకల్లో ఉజ్జీవ సభలకు ఆయన్ని దైవజనుడిని ప్రసంగికునిగా పిలిచినప్పుడు అక్కడ నేను అసిస్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఆ దైవజనునికి పరిచర్య చేసే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాలన్నా, ఆయన కొంచెం పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. 93వ సంవత్సరంలో కొత్తగూడెంలో మరి బ్రదర్ దినకరన్ గారి మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు అక్కడ నేను అసిస్టెంట్ ప్రెసిబిటర్గా ఉన్న రాజరత్నం తండ్రి గారు, పాల్ తామసాయి గారు ఉన్నారు. ఆ సమయంలో మరి గెస్ట్ హౌస్లో మరి దినకరన్ గారికి అన్ని ఏర్పాట్లు చేయడానికి ఆయనకు పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు తన దాసుడిని నాకు అనుగ్రహించాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన అనగా ఏబి మాసిలామణి గారు గెస్ట్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆ రోజు అడిగాను ఏమనంటే, పూజించుట అంటే ఏంటి, ఆరాధించుట అంటే ఏంటి అని ఎప్పుడు అడిగాను. అదే రోజు సాయంత్రం ఆయన ఉజ్జీవ సభలో కూడా స్పష్టంగా దాని గురించి చెప్పాడు. ఎంత మంచి మాట చెప్పాడంటే, పూజించుట వేరు, ఆరాధించుట వేరు. పూజించుట అంటే వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడపటం. ఆరాధించుట అంటే అందరూ కలిసి ఏక స్వరముతో, ఏక ఉద్దేశంతో, ఏక సమర్పణతో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించడం. అందరు కలిసి చేసేది ఆరాధన, ఒక్కళ్ళుగా చేసేది పూజ. ఆ తర్వాత ఆయన చెప్పేటువంటి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, అనేక మంది యొక్క మన హైందవ సహోదరుల యొక్క కుటుంబాల్లో ప్రతి ఇంట్లో కూడా పూజ గది ఉంటుంది.
మీరు ఎప్పుడైనా గమనించండి, ఇది మా పూజ గది అండి అంటారు. ఈ పూజ గదికి ఎవరు సాధారణంగా వెళ్తారంటే తల్లి వెళ్ళుద్ది. తల్లి వెళ్ళి పూజ గదిలో ఎంతమంది పడతారు? ఒక్కళ్ళే ఉంటారు. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే పూజ చేసుకుంటుంది, మా అమ్మ పూజ చేసుకుంటుంది అంటారు. ఆ పూజ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ముందుగా మరి మడిగట్టుకొని, అంటే సంపూర్ణంగా సిద్ధపడి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి మంచి పువ్వులు కోసుకొని పూల సజ్జలో పెట్టుకొని వచ్చి ఆ పూజ గదిలో కూర్చొని దీపం వెలిగించి ఆ దీపాన్ని కేంద్రీకృతం చేసుకొని అక్కడ పూజ చేస్తుంటుంది. ఇంకా మనం కొన్ని గ్రామాల్లో చూస్తే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని కాడికి పోయిందంటారు. దేవుని కాడికి పోయింది, ఇప్పుడే వస్తుంది కూర్చోండి అయ్యగారు అంటారు. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ఆమె కొంత సమయాన్ని గడుపుతుంది. తన భర్త గురించి, తన పిల్లల గురించి, తన రక్త సంబంధాల గురించి, తన కుటుంబంలో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తుంది. ఇది పూజ. అందరం కలిసి ఒకే స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తూ ఏక మనసుతో దేవుని సన్నిధిలో స్తుతించి ఘనపరచడం, మన యొక్క ఐక్యతను, మన యొక్క సమర్పణను దేవుని సన్నిధిలో గడపటం, ఇది ఆరాధన. అందుకే నువ్వు ఏ విగ్రహాన్ని కూడా చేసుకొని వాటికి సాగిలపడొద్దు, వాటిని పూజించవద్దు. నీవు అనే మాట వాడాడు అక్కడ, మీరు అనలే. జాగ్రత్త, వాక్యం చూడండి. ఏది? నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. నీవు అనే మాట వాడతాడు, అంటే సింగులర్. ఓకే కదా? ఇక్కడ జ్ఞానులు వచ్చి కదా ఆయనను చూసి సాగిలపడి ఆయన పూజించారు కదా. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి అయిన సాంబ్రాణి, బోళమైన వారు తమ కానుకలను అర్పించారు. అంటే ఎవరికి వారుగానే సాగిలపడ్డారు, ఎవరికి వారుగానే తమ పెట్టెలు విప్పారు, ఎవరి కానుకలు వాళ్ళే సమర్పించారు. అక్కడేముందంటే ఆయనకు పూజించి అని ఉంటుంది. ఆయనను పూజించి, పూజ అంటే ఒక్కొక్కరు చేసేది పూజ, అందరు కలిసి చేసేది ఆరాధన. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చేసింది కదా. రెండో విషయం నేనేం చెప్తున్నా అంటే, మీరు మొత్తం బైబిల్ గ్రంథం అంతా చూడండి. యేసయ్య చెప్పింది యథార్థం. యేసయ్య ఏదైతే చెప్తాడో అది యథార్థం. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు. కీర్తనలు 18:30 వచనంలో దేవుడు యథార్థవంతుడు. ఓకే కదా. నేను మీకు ఎప్పుడు కూడా క్రిస్మస్ సీజన్లో చెప్తుంటాను, క్రైస్ట్ అంటే అభిషక్తుడు, మాస్ అంటే ఆరాధన అని చెప్పి. ఈ ప్రపంచంలో ఈ బైబిల్ గ్రంథంలో మొత్తం కూడా 4 రకాల ఆరాధనలు ఉన్నాయి. నేను మీకు ఇంతకుముందు చెప్పింది నేను మళ్ళీ మీకు జస్ట్ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. యేసు ప్రభువుని సమరయ స్త్రీ అడుగుతున్నటువంటి విషయం యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉంటుంది. మీరు బైబుల్ తీసి స్పష్టంగా చదవండి. అక్కడ ఏముంటుందంటే సమరయ స్త్రీ మరి యేసు ప్రభుతో మాట్లాడుతుంటుంది, అయ్యా మా పితరులు కొండల మీద ఆరాధన చేశారు, మీరు ఆరాధించు స్థలము యెరూషలేంలో ఉందని అంటున్నారు, మరి ఆరాధన అసలు ఎక్కడ చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు యేసయ్య చెప్తుంటే, అమ్మ ఒక కాలం వచ్చున్నది, అప్పుడు మీరు కొండల మీద అయినను యెరూషలేములో అయినను తండ్రిని ఆరాధించరు, ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉన్నది అని ఏం చెప్తాంటే 3 భాగాలు చెప్తాడు ఆరాధనలో. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. ఒకటి, ఎవరు వాళ్ళు? సమరయులు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. నెంబర్ 1 గ్రూప్ తెలియని దాన్ని ఆరాధించేవారు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. నెంబర్ 2
తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు. రక్షణ యూదులలో నుండే కలుగుతుంది. తెలిసిన దాన్ని ఆరాధించేవారు యూదులు, తెలియని దాన్ని ఆరాధించేవారు సమరయులు. మూడవది, యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించున్నారు. అట్టివారు కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. ఈ మూడవ ఆరాధన ఎవరంటే యథార్థంగా ఆరాధించేవారు, తండ్రి కోరుకున్నవారు. మొదటిదేమో సమరయులు, రెండవదేమో యూదులు, మూడవదేమో దేవుడు కోరుకున్నవారు. నాలుగవది మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. 4వ ఆరాధన. ఈ 4వ ఆరాధన ఏంటంటే, వారు తమ పెదవులతో గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను ఏం చేస్తున్నారు? వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అనగా పెదాలతో స్తుతిస్తూ హృదయంలో కపటం పెట్టుకొని, హృదయంలో క్షమాపణ లేక, హృదయంలో ప్రేమ లేక, ఆరాధనకు వచ్చి దశమ భాగం చెల్లించి, ఆరాధనకు వచ్చి బైబిల్ పాఠం చదివి, ఆరాధనకు వచ్చి మంచి మంచి పాటలు పాడి చేస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు చెవులతో వింటున్నారు కానీ హృదయంతో గ్రహించట్లేదు. ఒక్కసారి నేను మీకు ఈ మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నేను చదివి వినిపించి తర్వాత మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతాం, జాగ్రత్త చూడండి. చూద్దాం. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించింది సరి అంటున్నాడు యేసయ్య. వారు నన్నే ఆరాధిస్తున్నారు కానీ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కొంతమంది నన్నే ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలియకుండా ఆరాధిస్తున్నారు. తెలియని దాన్ని ఆరాధించేవారు. రెండోది తెలిసింది. ఏం తెలుసు వీళ్ళకి అంటే లేఖనాలు తెలుసు, 10 ఆజ్ఞలు తెలుసు, సృష్టికర్త ఎవరో తెలుసు, సృష్టి అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ వాళ్ళు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము దేవునికి చాలా దూరంగా ఉంది. యథార్థంగా ఆరాధించువారు. అందుకే బైబిల్లో యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు కదా. కీర్తనలు 84:11 కదా. 18:30లో దేవుడు యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడు కాబట్టే ఆయన ఆరాధించేవారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పి వారి పేరేంటంటే యథార్థంగా ఆరాధించువారు. ఈ 4 ఆరాధనలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి, నెంబర్ 1 తెలియని దాన్ని ఆరాధించేవారు అంటే సమరయులు. సమరయులు అంటే ఎవరో నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సమరయులు సంకర జాతి వాళ్ళు. అటు పూర్తి బబులోనీలు కాదు, ఇటు పూర్తిగా యూదులు కాదు. వాళ్ళు లోకస్తులు కాదు, ఇటు పరలోకస్తులు కాదు. అనగా చాలామంది ఆదివారం వరకే ఆరాధనలో ఉంటారు. ఆదివారం సాయంత్రం నుంచి లోకస్తులకు బ్రతుకుతారు. మళ్ళీ ఎప్పుడు అంటే మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థన చేసుకునే వరకు వాళ్ళు లోకస్తులుగానే బ్రతుకుతారు. వారి మాటల్లో కానీ, వాళ్ళ ఆలోచనలో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ ప్రార్థన జీవితంలో కానీ మనకి ఏమాత్రం దేవుడు కానీ దేవుని సన్నిధి కానీ కనబడదు. అందరి గురించి చెప్పట్లేదు నేను. మనకంటే మంచి ప్రార్థన చేసే సంఘస్థులు నేను చూశాను. మనకంటే ఎక్కువ ప్రార్థనలో గడిపే సంఘస్థులు నేను చూశాను. యథార్థంగా బ్రతికే సంఘస్థులు నేను చూశాను. కన్నీటితో ప్రార్థన చేసే సంఘస్థులు నేను చూశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, వాక్యము చదవని దైవజనులను నేను కలిశాను. ప్రార్థన చేసుకోనని దైవజనులను, కార్లలో తిరుగుతున్న దైవజనులను నేను చూశాను. కనీసం మట్టలాదివారం అంటే గుర్తులేని సేవకులు నేను చూశాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒకే పొలంలో
ఎత్తబడే దైవజనుడు ఉన్నాడు. ఒకే సేవా పొలంలో విడవబడే దైవజనుడు ఉన్నాడు. మిషన్ ఫీల్డ్లో సమర్పించబడ్డ వాళ్ళు ఉన్నారు, సమర్పణ లేని వాళ్ళు ఉన్నారు. ఒకే సంఘంలో విశ్వాసులైనటువంటి యథార్థవంతులు ఉన్నారు, విశ్వాసం లేనటువంటి వారు కూడా ఉన్నారు. ఒకే పొలంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి. ఈరోజు దేవుడు ఈ 4 ఆరాధనల గురించి మనతో చెప్తున్నాడు. ఇప్పుడు మనము 4 బైబిల్ పాఠాల్లో మనం చూద్దాం. 4 బైబిల్ పాఠాల్లో కూడా మరి కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనం 7 పాయింట్లు అని చెప్పాం కదా, ఈ 4 ఆరాధనలు రాసుకోండి. తర్వాత మనము 3 విషయాలు గమనించి దేవుని సన్నిధి గురించి 3 విషయాలు చెప్తాను. 4 బైబిల్ పాఠాల గురించి వివరణ మీకు చెప్తాను. ఓకే కదా? అప్పుడు మనకి 7 పాయింట్స్ అవుతాయి. మొదటి 3 పాయింట్స్ దేవుని సన్నిధి గురించి చెప్తాను. తర్వాత 4 బైబిల్ పాఠాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి చెప్తాను. ఓకే కదా? దేవుని ఉద్దేశానికి 4 పాయింట్లు, దేవుని సన్నిధికి 3 పాయింట్లు, ఆరాధనకు 4 భాగాలను మీకు చెప్పి ముగించేశాను. ఓకే కదా? ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏంటంటే, అసలు దేవుని సన్నిధి ఎక్కడుంది? మనకేముందంటే దేవుని సన్నిధిలో ఆరాధించడం, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం. దేవుని సన్నిధి ఎక్కడుంది అని అంటే, మనం పోయినసారి చెప్పాం కదా, మరి సృష్టిని గురించి మనం తెలుసుకున్నప్పుడు సృష్టి మొత్తం కూడా మరి దేవుని మహిమపరుస్తుంది. ఇప్పుడు ఆరాధన ఎక్కడుందంటే, మనకంటే ముందు పక్షులు లేస్తున్నాయి, మనకంటే రాత్రికి రాత్రి పగలు పగలు సృష్టి యావత్తు కూడా దేవుని మహిమను కొనియాడుతున్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్తాను దేవుని సన్నిధి ఎక్కడ ఉంది అని అంటే, దేవుని మహిమ ఎక్కడుందో జాగ్రత్త వినండి. దేవుని మహిమ ఎక్కడుందో దేవుని సన్నిధి అక్కడ ఉంది. దేవుని జ్ఞానం ఎక్కడుందో దేవుని సన్నిధి అక్కడ ఉంది. మహిమలో దేవుని సన్నిధి ఉంది, దేవుని యొక్క జ్ఞానంలో దేవుని సన్నిధి ఉంది, దేవుని యొక్క కృపలో దేవుని సన్నిధి ఉంది. దేవుని కృప ఎక్కడైతే ఉంటుందో దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ఓకేనా? దేవుని యొక్క మహిమ ఎక్కడ ఉంటుందో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ ఉంటుందో జ్ఞానం అక్కడ దేవుని సన్నిధి. అంటే దేవుని సన్నిధిని, దేవుని జ్ఞానాన్ని వేరు చేయలేం, దేవుని సన్నిధిని, దేవుని మహిమను వేరు చేయలేం, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సన్నిధిని వేరు చేయలేం. అంటే సన్నిధి ఉన్న కాడ మహిమ ఉంటుంది, సన్నిధి ఉన్న కాడ కృప ఉంటుంది, సన్నిధి ఉన్న కాడ దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది. ఈ 3 రెఫరెన్స్లు కూడా మీరు రాసుకోండి. మొట్టమొదటిగా ఏం చెప్తా అంటే, మన మొదటి బైబిల్ పాఠంలో ఆ యొక్క యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానం చేస్తున్నారు. సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది. ఇప్పుడు దేవుని సన్నిధికి నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే, సర్వలోకంలో కూడా దేవుని సన్నిధి, దేవుని మహిమ ఉన్నది. రెండవది ఏంటంటే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము దేవుని జ్ఞానముతో నిండి ఉన్నదంటాడు. సముద్రము జలములతో ఎట్లయితే నిండిందో లోకము దేవుని యొక్క జ్ఞానంతో నిండి ఉన్నది. అంటే దేవుని జ్ఞానం గురించి ఎక్కడ చూసినా కానీ దేవుని జ్ఞానం ఉంటుంది. అనగా దేవుని సన్నిధి, దేవుని జ్ఞానం ఉన్న దగ్గర ఉన్నది. దేవుడు ఉన్నాడు కనుక దేవుని సన్నిధి ఉన్నది. కాబట్టి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప ఎక్కడుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఓకే కదా? దేవుని యొక్క సన్నిధి అనగా 119వ కీర్తన 64వ వచనంలో, 119వ కీర్తన 64వ వచనంలో, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది.
భూమి నీ కృపతో నిండి. ఎన్ని ప్రక్కల కృప ఉందంటే అన్ని ప్రక్కల కృప ఉంది. దేవుని జ్ఞానం ఎన్ని ప్రక్కల ఉందంటే అన్ని ప్రక్కల దేవుని జ్ఞానం ఉంది. దేవుని మహిమ ఎన్ని ప్రక్కల ఉందంటే సర్వలోకంలో దేవుని మహిమ నిండి ఉన్నది. దేవుని మహిమతో నిండి ఉన్నది, దేవుని జ్ఞానముతో నిండి ఉన్నది, దేవుని కృపతో నిండి ఉన్నది. 3 పాయింట్లు మీరు రాసుకున్నారు కదా. ఇప్పుడు 4 బైబిల్ పాఠాల్లో 4 అంశాలను మీకు చెప్పి ముగిస్తాను. 4 బైబిల్ పాఠాల్లో కూడా మనం చూసినట్టయితే దావీదు ఏమంటాడంటే, మరి 16వ కీర్తన 10వ వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది అని అంటాడు. అవునా? దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది కదా. ఇప్పుడు యథార్థంగా ఆరాధించేవారు ఎక్కడ ఆరాధిస్తారు అని అంటే దేవుని సన్నిధిలో ఆరాధిస్తారు. దేవుని సన్నిధిలో ఆరాధించేవారు ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తారంటే దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. అనగా దేవుని ఉద్దేశం ఏంటి అన్నది ఈ 4 బైబిల్ పాఠాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి బైబిల్ పాఠంలో దైవ దర్శనం, దేవుని యొక్క దర్శనం. ఓకేనా? కీర్తన గ్రంథంలో సంతోషముతో ఉత్సాహగానం చేయుట ఆరాధనలో. ఓకేనా? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దైవ దర్శనంతో, దైవ దర్శనం అంటే 4వ పాయింట్, ఉత్సాహగానంతో చేయడం అనేది 5వ పాయింట్, సహవాసం చేయడం అనేది 6వ పాయింట్, ప్రేమ కలిగి ఉండడం అనేది 7వ పాయింట్. దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు మొదటి బైబిల్ పాఠంలో మనం చూస్తున్నాం ఏంటంటే ఆరాధన అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే దేవునితో స్టార్ట్ అయింది. దేవుణ్ణి చూస్తున్నాడు, తర్వాత దేవదూతలు, తర్వాత గాన ప్రతిగానాలు, ఆ తర్వాత పరిశుద్ధత, ఆ పరిశుద్ధతలో పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాపంలో పరిశుద్ధపరచబడిన వాడై అప్పుడు సమర్పించుకున్నాడు. అనగా 3 విషయాలు మనం చూసినట్టయితే ఆ యొక్క మొదటి బైబిల్ పాఠంలో మనం 3 విషయాలు చూద్దాం. మొదటి విషయం ఏంటంటే ఆరాధనలో దైవ దర్శనంతో ప్రారంభించబడుతుంది. అనగా ఆరాధనలో మనము దేవుని కలుసుకోవడం కాదు, ఆల్రెడీ దేవుడు అక్కడ ఉన్నాడు. యెషయా దర్శనంలో యెషయా అక్కడికి రాకముందే అత్యున్నత సింహాసనం మీద ఆల్రెడీ దేవుడు అక్కడ ఉన్నాడు. అంతే. ఆరాధనలో మొట్టమొదట నువ్వు రావడం కాదు, ఆల్రెడీ దేవుడు అక్కడ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే హృదయ పరివర్తన చెందాడు. అవునా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను, నేను చచ్చిపోయానని చెప్పేసి అంటాడు. ఎందుకు ఆ పశ్చాత్తాపం పరివర్తన వచ్చిందంటే ఆ దేవదూతల యొక్క గాన ప్రతిగానాలు చూశాడు, దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు, దేవుని యొక్క మహిమను చూశాడు. చూసి ముందు ఏం జరిగిందంటే పరివర్తన జరిగింది, మార్పు కలిగింది. ఆ తర్వాత ఎవరు నా నిమిత్తం వెళ్తారు అని అన్నప్పుడు ఆ పశ్చాత్తాపంలోనే ఇదిగో కారుతో నిప్పు తీసుకొని వచ్చి ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములు పరిహరించబడను అని చెప్పినప్పుడు ఆ తర్వాత నా నిమిత్తం ఎవరు పోతారు? ద మిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిచర్య. ఏంటి పరిచర్య అని అంటే అక్కడ మనం జాగ్రత్తగా చూస్తున్నాం. నా కొరకు ఎవరు వెళ్తారన్నారు. ఎవరు ఆయన కొరకు వెళ్ళగలరంటే ఎవరి పాపములు క్షమించబడుతున్నాయో, ఎవరు పరిశుద్ధపరచబడుతున్నారో వారు మాత్రమే పరిశుద్ధ పరిచర్య కొరకు వెళ్ళగలరు. కాబట్టి దైవ దర్శనం ఆరాధన, హృదయ పరివర్తన ఆరాధన,
పరిశుద్ధ పరిచర్య కొరకు సమర్పించుకోవడం ఆరాధన. ఏంటి దేవుని ఉద్దేశం అంటే, నువ్వు ఆయన సన్నిధికి రావడంలో దేవుని ఉద్దేశం అంటే నువ్వు ఆయన్ను మాత్రమే కేంద్రంగా పెట్టుకొని బ్రతకాలి ఒకటి. రెండోది, ఆయన స్తుతించి ఆరాధించి ఆయన గణపరుస్తున్నటువంటి నీవు హృదయ పరివర్తన చెందాలి. నీ అపవిత్రమైన పెదవులు కాల్చబడాలి, నీ అపవిత్రమైన ఆలోచనలు కాల్చబడాలి, నీ అపవిత్రమైనటువంటి క్రియలు కాల్చబడాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అప్పుడు నీ అపవిత్రమైన పెదవులు కాల్చబడ్డాక, నీ దోషములు పరిహరించబడ్డాక, అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఎవరు నా నిమిత్తం వెళ్తారు? అప్పుడు యెషయా చెప్తున్నాడు, సమర్పణ, సజీవ యాగంగా సమర్పించుకొని నేనున్నాను, నన్ను పంపించు ప్రభు అన్నాడు. ఈరోజు సంవత్సరాల తరబడి స్తుతి ఆరాధన చేస్తున్నారు పెద్ద పెద్ద మేగా చర్చెస్లో. ఎంతమంది మేగా చర్చెస్ నుంచి ఎంతమంది దైవజనులను పరిశుద్ధ పరిచర్య కొరకు పంపిస్తున్నారు? ఎంతమంది యవనస్తులు పరిశుద్ధ పరిచర్య కొరకు ఒక మేగా చర్చ నుంచి సమర్పించుకుంటున్నారు? మీరు చూడండి, ఒక్క భక్త సింగ్ గారి యవన జీవితంలో ప్రభుని నమ్ముకొని ఇప్పుడు భక్త సింగ్ గారి యొక్క సహవాసంలో ఎన్ని వేల మంది పరిచారకులు ఉన్నారు చూడండి మీరు. ఒక్క జాషువా డానియల్ గారు కదా, లేమన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ LEF చర్చి పెట్టారు. కొన్ని వేల మంది సేవకులు ఉన్నారు. మన జనరేషన్లో హోసన్నా మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొన్ని వేల మంది దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ నేను మీకు ఎందుకు ఈ మాట చెప్తానంటే, మన CSI చర్చిలో అట్లాంటి వాళ్ళు లేరా అని అనొచ్చు. ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలను సమర్పించారు. ఎంతోమంది యవనస్తులు తమను తాము సమర్పించుకొని వస్తున్నారు పరిశుద్ధ పరిచర్య కొరకు. అంటే నా నిమిత్తం ఎవరు వెళ్తారంటే, నాకు సేవకులు కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పరిచర్య కొరకు, ఆయన పరిశుద్ధ పరిచర్య, అదే ఆయన ఉద్దేశం. ఆరాధనకు రావడం ఉద్దేశం కాదు. ఆరాధనకు వచ్చిన వాళ్ళు మనసును మార్చుకోవడం దేవుని ఉద్దేశం. నేను చెప్పాను దేవుని ఉద్దేశం గురించి చెప్తాను 4 బైబిల్ పాఠాల్లో. సమర్పించుకొని వెళ్ళాలి. ఆలయానికి రావడం ఎంత ముఖ్యమో, స్తుతి ఆరాధన చేయడం ఎంత ముఖ్యమో, దేవుని యొక్క దర్శనం నీకు రావాలి. దేవుని దర్శనం అంటే నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. అక్కడ దేవదూతలను చూశాడు, అక్కడ దర్శనంలో ఆ మహిమను చూశాడు. మళ్ళీ చెప్తాను, యెషయా 56:7 చెప్తాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం కదా. మీరు ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించాలని మీరు ఎరగరా? అంటే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనము యెషయా చూసిన దర్శనంలో మాత్రమే లేదు. నీ హృదయమే దేవుని ఆలయం అయితే, ఆ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటే, ఆ మహిమ నీలో నుంచి లోకంలోనికి వెళ్తుంది. ఆ గాన ప్రతిగానాలు నీలో జరుగుతాయి. మొదటి బైబిల్ పాఠంలో దైవ దర్శనం, హృదయ పరివర్తన, పరిచర్య కొరకు సమర్పణ. కీర్తనల గ్రంథంలోకి వచ్చేద్దాం. కీర్తనల గ్రంథంలో మీకు మంచిగా అర్థం అవ్వడానికి ఒక మర్మం చెప్తా, మీరు వినండి. అదేంటో నేను మీకు చెప్తాను. ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటేనే మీకు మొత్తం అర్థమైపోతుంది. కీర్తనలు 100వ కీర్తనలో మీరు చూడండి, నేను చదువుతాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఏముందంటే స్తుతి అర్పణ కీర్తన ఏముంది, చిన్న అక్షరాలతో స్తుతి అర్పణ కీర్తన. ఎవరిని పిలుస్తున్నాడంటే, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. మీరేం చేస్తారంటే, లాస్ట్ వర్డ్స్ ఉంటాయి కదా, అవి అండర్లైన్ చేసుకోండి, లేకపోతే రాసుకోండి. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోష గానంతో, సంతోషముతో యెహోవాను సేవించుడి కదా. ఉత్సాహధ్వని చేయుడి, సేవించుడి, ఆయన సన్నిధికి రండి, దేవుణ్ణి తెలుసుకోండి కదా. మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణ చెల్లించు, ఆయన గుమ్మంలో ప్రవేశించండి. కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణలో ప్రవేశించండి. ఆయన నామమును
ఘనపరచండి. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఇక్కడ మీరు జాగ్రత్త చూద్దాం. సమర్పణ మొదటి బైబిల్ పాఠంలో ఉంది. కృతజ్ఞత అర్పణ కీర్తన గ్రంథంలో ఉంది. కృతజ్ఞత అర్పణలతో ఆయన సన్నిధికి రండి. ఎప్పుడు కృతజ్ఞత అర్పణ అంటే సమర్పణ తర్వాతనే కృతజ్ఞత అర్పణ. సమర్పణ లేని వాళ్ళు కూడా అర్పిస్తారు, కానీ ఆ అర్పణలో కృతజ్ఞత ఉండదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఉత్సాహగానంతో ఆయన సేవించండి. ఎక్కడ? ఆయన సన్నిధిలోకి రండి. ఆయన సన్నిధిలో మనం మాత్రమే ఉత్సాహధ్వని చేయడం కాదు, ఆల్రెడీ ఆయన సన్నిధిలో కోట్లాను కోట్ల దూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అంటే నీవు ఈ మందిరంలోకి రాకముందే, ఆయన సన్నిధిలో ప్రవేశించకముందే ఆయన సన్నిధిలో ఆల్రెడీ స్తుతిగానాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఉత్సాహగానంతో రండి, కృతజ్ఞతార్పణతో ఆయన సేవించండి కదా. సమర్పణ అక్కడైతే, కృతజ్ఞత అర్పణ ఇక్కడ అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ బైబిల్ పాఠంలో మనం చూసినట్టయితే చూడండి, ఉత్సాహగానం ఇక్కడ ఉంది కదా, అంటే సెలబ్రేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మూడవ బైబిల్ పాఠం అంటే పత్రికా పాఠంలో మనం చూసినట్టయితే కమ్యూనిటీ సహవాసం కదా. ఆ యొక్క 42వ వచనం చూస్తుంటే వారు ఏం చేస్తున్నారు? రొట్టె విరిచినందును, సహవాసమందును, అపోస్తుల బోధ యందును, తర్వాత రొట్టె విరిచినందును, సహవాసమందును, అపోస్తుల బోధ యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. ఆ ప్రార్థన చేయకముందు అక్కడ మనం ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఆ యొక్క అపోస్తుల కార్యములు ఆ యొక్క 2వ అధ్యాయంలో 42వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు నెంబర్ 1 అపోస్తుల బోధ యందు, టీచింగ్స్ ఆఫ్ అపోస్టల్స్ కదా. రెండవది ఫెలోషిప్, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన చేయటం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? సహవాసం లేకపోయినా కానీ ప్రార్థన చేస్తాం, సహవాసంలో కరెక్ట్గా ఉన్నాం. ఫస్ట్ ఏంటంటే ద టీచింగ్స్, అపోస్తలుల బోధ చాలా ముఖ్యం. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుని యొక్క సేవకుడు చెప్పే వాక్యం చాలా అవసరం. అపోస్తలుల బోధ, ద టీచింగ్స్, ద డివైన్ టీచింగ్స్. నేను మీకు చెప్పాను కదా, అపోస్తల కార్యం 17:10లో బెరయా సంఘస్థులు పౌలు శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేదని చెప్పి వాళ్ళు లేఖనములు పరిశోధిస్తున్నారు. ప్రతి సంఘస్థుడు, దేవుని యొక్క ఆరాధనకు వచ్చిన ప్రతి సంఘస్థుడు నేర్చుకోవాల్సింది ఇదే. అపోస్తలుల బోధ యందును, నెంబర్ 2 సహవాసమందును, నెంబర్ 3 అక్కడ చూడండి రొట్టె విరుచుట యందును, నాలుగవది ప్రార్థన చేయడం. ఇది ఆరాధనలో ఉన్నటువంటి భాగములు. ఇవి క్రమంగా జరిగితే ఏం జరుగుతాయో అక్కడ చూస్తాను చూడండి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగను. అంటే ఆరాధనకు వచ్చేవాళ్ళు భయముతో వణుకుతో రావాలని చెప్పి జ్ఞాపకం చేస్తాడు. మరియు అనేక మహత్కార్యములు, సూచక్రియలు అపోస్తల ద్వారా జరుగుతున్నాయి. అవి ఎవరు చేసే పని? అపోస్తలు చేస్తున్నటువంటి. విశ్వసించిన వారందరూ, బిలీవర్స్, ఏకంగా కూడి తమ కలిగిందంతా కూడా సమిష్టిగా ఉంచున్నారు. ఇది కాక వారు తమ చరాస్తులను స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వరకు అక్కడ. ఇది విశ్వాసులు చేసే పని. అపోస్తల ద్వారా మహత్కార్యాలు చేయించే ప్రభు, విశ్వాసులు ఏం చేస్తున్నారమ్మా? ఏక మనస్కులై వారు దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఇంటింట రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరి యొక్క దయను పొందుకున్నారు. ఎవరంటే? విశ్వాసులు. ఆ తర్వాత మనం చూడండి, అసలు దేవుని సన్నిధిలో ఆరాధించే నోటితో ఏ విధంగా అన్నం తినాలో కూడా చెప్తారు. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతో వారు ఆహారంను పుచ్చుకొనుచున్నారు. నువ్వు అన్నం ఎట్లా తినాలో కూడా దేవుడు తన వాక్యాలు చెప్తాడు. నువ్వేం చేయాలంటే అక్కడ ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతో ఆహారం తినాలి. నువ్వు ఆహారం తినకముందు నీ హృదయంలో కపటం ఏమైనా ఉందేమో చూడాలి. అసలు నువ్వు ఆనందిస్తూ ఆహారం తీసుకుంటున్నావా? నిష్కపటమైన హృదయంతో ఆహారం తింటున్నావా? ఎట్లా ఆహారం తింటున్నావు ఒకసారి ఆరాధన చేయి. ఆరాధన చేసే నోటితో నువ్వు ఏ విధంగా ఆరాధన చేస్తున్నావు? నువ్వు ఆహారం ఎట్లా తింటున్నావు? ఆహారానికి నిష్కపటమైన హృదయానికి ఏమైనా సంబంధం ఉన్నదా అంటే ఉన్నదనే చెప్తుంది వాక్యం. నువ్వెంత ఆహారం తిన్నావు అనేది కాదు,
నువ్వెంతవరకు నిష్కపటమైన హృదయంతో ఆహారం తిన్నావు? అరే, ఆరాధనకి ఆహారానికి ఏం సంబంధమే గారు? ఆరాధనకి హృదయానికి ఏం సంబంధమే గారంటే, నీ హృదయము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే నీ హృదయము ఆనందంతో ఆహారం తీసుకుంటుంది, నిష్కపటమైన హృదయంతో ఉంటుంది. ఆ తర్వాత ఏం చెప్తాడు తెలుసా? ప్రభువు చూడండి, అక్కడ వాక్యం చూడండి, ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేరుస్తున్నాడు. రక్షణ పొందిన వారిని సంఘంలో చేర్చే బాధ్యత ఎవరు తీసుకున్నట్టే? ప్రభు తీసుకున్నాడు. ప్రభువు రక్షణ పొందిన వారిని సహవాసంలో చేరుస్తున్నాడు. ఈ సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే విశ్వాసులు. ఈ విశ్వాసులు ఏం చేస్తున్నారయ్యా అంటే, తమ కలిగిన చరాస్తులన్నీ కూడా పంచి ఉండి ప్రతి వానికి అక్కడ కూడా పంచిపెడుతూ ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసులు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలు మహత్కార్యాలు చేస్తున్నారు. రక్షణ పొందిన వారిని ప్రభు లోపలికి చేరుస్తున్నాడు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే ఆరాధన జరుగుతున్నాయి. ఈ పని ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో జరిగేటువంటి ఆరాధన. ఇక్కడ ఈ ఆరాధనకు వచ్చే వాళ్ళందరూ ఎవరయ్యా అంటే అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుష్టయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏమేమి వచ్చు అంటే అపోస్తల బోధ తెలుసు, సహవాసం తెలుసు, తర్వాత రొట్టె విరుష్టం తెలుసు, ఆ తర్వాత ప్రార్థన చేయడం తెలుసు. అమ్మ ప్రార్థన చేయాలంటే నేను చేయనే గారు వద్దు. దేవునికి ఒక అవకాశం ఇస్తే తప్పకుండా ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. చివరిగా సువార్త పాఠంలో ఏం చేస్తుంటే ఆరాధన ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యం. ప్రేమ లేని ఆరాధన అది ఆరాధన కాదు. సహవాసం లేని ఆరాధన అది ఆరాధన కాదు. కృతజ్ఞతార్పణ లేని ఆరాధన కాదు. సమర్పణ లేకుండా ఆరాధన చేయొద్దు. మొదటి పాఠంలో సమర్పణ, రెండవ బైబిల్ పాఠంలో కృతజ్ఞతార్పణ, మూడవ బైబిల్ పాఠంలో సహవాసం, నాలుగవ బైబిల్ పాఠంలో ప్రేమ. అక్కడ చెప్తుంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పి దశమ భాగం ఇస్తున్నావు కరెక్టే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఆలయ పేరుకు వస్తున్నావు, స్తుతి ఆరాధన అన్నిటికీ వస్తున్నావు. కానీ ఆ పక్క చీరలో కూర్చొని అవతల ఉన్నామని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపాలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఇది ఎవరికి చెప్తాంటే ఒక శాస్త్రికి చెప్తాడు. శాస్త్రి అనగానే ఆయన వేరేవాడు కాదు. శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని చదివేవాడిని శాస్త్రి అంటారు. ఆయనకు అన్నీ తెలుసు కానీ, ధర్మశాస్త్రం అంతా తెలుసు కానీ రెండు ఆజ్ఞలు మాత్రం తెలియదు. ఈరోజు దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా సువార్త పాఠం చెప్తుంటే ఆరాధనలో ప్రేమ కలిగి ఆరాధించాలి, సహవాసాన్ని కలిగి ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో ఆరాధించాలి, సమర్పణ కలిగి ఆరాధించాలి. అవునా? కరెక్టేనా? ఈ 4 బైబిల్ పాఠాలను పక్కన పెట్టేస్తే ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయాన్ని చదవండి. అక్కడ 24 పెద్దలు తమ 24 కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి ఏమని ఆరాధించి సాగిలపడ్డారో చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నేను మీ కొరకు ఆ యొక్క విషయాన్ని చదివి ముగిస్తాను. ఒకసారి ప్రకటన 4వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూసినట్టయితే, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాడిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయించు, ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృజింపబడను కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేశారు. అంటే ఏవైతే ఈ లోకంలో ఘనమైనయో కిరీటములు ఘనత గుర్తు కదా, ఆ ఘనతను
ఆయన పాదం దగ్గర పెట్టేశారు, సాగిల పడుతున్నారు. పరలోకంలో సజీవ యాగంగా జరిగేటువంటి ఆరాధన. ఈ 24 పెద్దలు సింహాసనం మీద కూర్చున్నటువంటి వాళ్ళు సింహాసనం నుంచి లేచి వచ్చి వారి కిరీటములు తీసి ఆయన పాదం దగ్గర పెట్టి, సమస్త ఘనత మహిమ ప్రభావములకు నీవు అర్హుడవు అని చెప్పి ఆయన్ని ఘనపరుస్తున్నారు. ఈరోజు మన వ్యక్తిగత ఆరాధన ఎట్లా ఉంది, మన సంఘ ఆరాధన ఎట్లుంది, మన యొక్క సమర్పణ ఎట్లుంది, మన కృతజ్ఞత అర్పణ ఎలాగుంది, మన సహవాసం ఎలాగుంది, మన ప్రేమ ఎలాగుంది. ప్రేమ లేకపోతే స్తుతి ఆరాధన చేసే హక్కు మనకు లేదు. సహవాసం లేకపోతే ఆరాధన చేసే అర్హత మనకు లేదు. కృతజ్ఞతార్పణలు లేకపోతే ఆరాధనలో విలువ లేదు. వీటన్నిటికంటే ముఖ్యంగా సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమును దేవుని చిత్తమేంటో తెలుసుకొని సజీవ యాగంగా మీ శరీరం సమర్పించుకోండి. మీరు మనసు మారి నూతనమగుట వల్ల రూపాంతరం చెందండి. ఇట్టి సేవ మీకు యుక్తమైందంటాడు. ఆ సేవలో ఒక భాగమే ఆరాధన. యెషయా పరిశుద్ధపరచబడ్డ తర్వాత ఆయన సజీవ యాగంగా తాను సమర్పించుకున్నాడు. ఆరాధన సమర్పణతో స్టార్ట్ అవుతుంది. ఆరాధన కృతజ్ఞతార్పణతో స్టార్ట్ అవుతుంది. ఆరాధన సహవాసంతో నడిపించబడుతుంది. ఆరాధన ప్రేమ కలిగి ఉంటుంది. ఒక ఆరాధన మన బ్రతుకుల్ని మారుస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యానికి స్తోత్రం చెల్లించున్నాం. లోకంలో తెలియని దాన్ని ఆరాధించేవారు ఉన్నారు, తెలిసిన దాన్ని ఆరాధించేవారు ఉన్నారు, యథార్థంగా ఆరాధించేవారు ఉన్నారు, వ్యర్థంగా ఆరాధించేవారు ఉన్నారు. ప్రభువా, మేము ఏ గుంపుకి చెంది ఉన్నామో, మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో పరీక్ష చేసుకుంటూ సహాయం చేయండి. యెషయా దైవజనుడి వలె, ప్రవక్త వలె నీ దర్శనాన్ని చూసే భాగ్యం దయచేయండి. నీ మహిమను చూసే భాగ్యం దయచేయండి. నీ సన్నిధిలో పాపాలు ఒప్పుకునే పశ్చాత్తాపడే పరివర్తన జీవితం దయచేయండి. నీ పరిశుద్ధ పరిచర్య కొరకు సమర్పించుకునే భాగ్యం దయచేయండి. కీర్తన భాగంలో నుంచి ఉత్సాహ గానములతో నిన్ను సేవించుటకు, కృతజ్ఞతార్పణలతో నీ గుమ్మంలో ప్రవేశించుటకు మాకు సహాయం చేయండి. అపోస్తుల కార్యములు చెప్పిన రీతిగా ప్రభువా, అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయటందు ఎడతెగక జీవించుటకు మాకు సహాయం చేయండి. సువార్త పాఠంలో మీరు మాకు బోధించిన రీతిగా ప్రేమ కలిగి అనేకులను క్షమించుటకు, ప్రేమ కలిగి అనేకులను చేర్చుకొనుటకు, ప్రేమతో అనేకుల మధ్యలో జీవించుటకు, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు, సంపూర్ణంగా నిన్ను ప్రేమించుటకు, నీ స్వరూపమందు చేయబడిన పొరుగువాడిని ప్రేమించే భాగ్యం మాకు దయచేసి క్రీస్తు ప్రేమలో మమ్మల్ని కడవరకు కాపాడమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనకును, ఆత్మతో సత్యముతో ఆరాధించిన బిడ్డలకు, సంఘములకు, సేవకులకు ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అనేక మందిని ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచండి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.